వచ్చేశారుగా, భలే భలే. అచ్చా, మీకిష్టమైన వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడూ ఇంత స్మూత్గా అసలు ఆగకుండా ఎలా పనిచేస్తాయో ఎప్పుడైనా గమ్మత్తుగా అనిపించిందా? అయితే ఈరోజు ఆ మ్యాజిక్ వెనుకున్న సీక్రెట్ ఏంటో మనం కనిపెట్టేద్దాం. ఇంకా చెప్పాలంటే మనమే సొంతంగా ఒక వెబ్సైట్ డిటెక్టివ్ రోబోట్ను తయారు చేయబోతున్నాం. భలే ఉంది కదూ. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక సూపర్ డూపర్ ఆన్లైన్ ట్రెజర్ హంట్ గేమ్లో ఉన్నాం. ఆఖరి నిధి దొరకాలంటే ఒక బటన్ నొక్కాలి, కానీ అయ్యో అది పనిచేయట్లేదు. ఎంత చిరాగ్గా ఉంటుంది కదా, అస్సలు బాగోదు. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకముందే వాటిని కనిపెట్టేసే ఒక స్మార్ట్ ఫ్రెండ్ మనకు కావాలి. అక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. అతని పేరు సైప్రస్, మన సూపర్ స్మార్ట్ రోబో హెల్పర్. మరి ఈరోజు మనకు హెల్ప్ చేయడానికి తన క్యూట్ రోబోట్ హెల్మెట్ పెట్టుకుని మన ఫ్రెండ్ సైబాట్ కూడా వచ్చేశాడు. సైబాట్, అందరికీ హాయ్ చెప్పు. అసలు ఈ సైప్రస్ ఏం చేస్తుందబ్బా? సైప్రస్ ఒక రోబోట్ లాంటిది. అది వెబ్సైట్స్తో ఆడుకుంటుంది. అచ్చం మనం వీడియో గేమ్ లెవెల్స్ టెస్ట్ చేసినట్టు. అది లోపలికి వెళ్ళి ఏవైనా బటన్స్ పనిచేయకపోయినా, ఏవైనా బొమ్మలు కనిపించకపోయినా ఇలాంటి బాగోని వాటిని కనిపెడుతుంది. ప్రాబ్లమ్స్ రాకముందే వాటిని పట్టుకోవడం దాని స్పెషాలిటీ. మరి సైప్రస్ మనకెందుకు అంత అవసరం? చూడండి, వెబ్సైట్స్ తయారు చేసే బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు కష్టపడి కట్టిన ఇల్లు అందరికీ నచ్చాలని, స్ట్రాంగ్గా ఉండాలని, ఆడుకోవడానికి ఫన్గా ఉండాలని అనుకుంటారు. సైప్రస్ ఒక సూపర్ హెల్పర్ లాంటిది. వెబ్సైట్ని అందరూ వాడకముందే అందులో ఎలాంటి సర్ప్రైజ్ బ్రేక్స్ లేవని చూసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మన రోబోట్ ఫ్రెండ్ను తయారు చేయటానికి మనకు 2 మెయిన్ వస్తువులు కావాలి. రెడీనా? మొదటిది Node.js. ఇది మన రోబోట్కు పవర్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ అనుకోండి. భలే ఉంది కదా. రెండవది VS కోడ్. ఇది మన రోబోట్ను రెడీ చేసే మన పర్సనల్ వర్క్షాప్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆ బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుందామా? Node.js అంటే మన రోబోట్కు జీవం పోసే పవర్ అన్నమాట. ఇది లేకపోతే మన రోబోట్ అసలు కదలలేదు. ఇది గుర్తుపెట్టుకోవడానికి మన మెమరీ లాక్ సిస్టమ్ వాడేద్దాం. మీ చేతిని పవరప్ చేస్తున్నట్టు పైకి పెట్టండి, నాతో పాటు చెప్పండి. Node.js ఇస్తుంది జింగ్, మన రోబోట్ చేస్తుంది సింగ్. మళ్ళీ చేద్దామా? Node.js ఇస్తుంది జింగ్, మన రోబోట్ చేస్తుంది సింగ్. బజ్జా! మన రోబోట్ను తయారు చేయడం ఒక లెగో సెట్ కట్టినంత ఈజీ. మనం కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి అంతే. ఫస్ట్ దానికొక ఇల్లు కడతాం, తర్వాత దానికొక షాపింగ్ లిస్ట్ ఇస్తాం, ఆ తర్వాత దాన్ని మన వర్క్షాప్లోకి తెస్తాం, ఫైనల్గా దాన్ని నిద్రలేపుతాం. రెడీనా? సరే, మన వర్క్షాప్ VS కోడ్లో మనం npm init -y అని టైప్ చేస్తాం. ఇది ఒక మ్యాజిక్ స్పెల్ లాంటిది. ఇది మన రోబోట్ ప్రాజెక్ట్కి ఒక స్పెషల్ షాపింగ్ లిస్ట్ అంటే package.json అనే ఫైల్ను తయారు చేస్తుంది. మన రోబోట్కి ఏమేం కావాలో అన్నీ ఇందులో రాసి ఉంటాయి. ఇప్పుడు అసలైన మ్యాజిక్ రాబోతోంది. మనం npm install cypress అని టైప్ చేస్తాం. ఈ కమాండ్ ఏం చేస్తుందో తెలుసా? అద్భుతమైన సైప్రస్ రోబోట్ను ఇంటర్నెట్ నుంచి నేరుగా మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేస్తుంది. వావ్! మన రోబోట్ వచ్చేసింది. ఓకే, మన రోబోట్ మన వర్క్షాప్లో ఉంది, కానీ పాపం నిద్రపోతోంది. దాన్ని లేపడానికి మన దగ్గర ఒక మ్యాజిక్ స్పెల్ ఉంది. అదే npx cypress open. ఇది గుర్తుపెట్టుకోవడానికి మన మెమరీ లాక్ టైం. మీ చేతితో ఒక మ్యాజిక్ వాండ్ ఊపినట్టు చేయండి, నాతో పాటు చెప్పండి. టైప్ చేసి చూడు, మన రోబోట్ వైల్డ్ అండ్ ఫ్రీ. భలే ఉంది కదా. npx cypress open మన రోబోట్ను నిద్రలేపుతుంది. షిమ్మర్ స్పార్కల్. చూడండి, మనం ఆ మ్యాజిక్ కమాండ్ టైప్ చేయగానే సైప్రస్ నిద్రలేచింది. ఇట్స్ అలైవ్. మొదటిసారి నిద్రలేచినప్పుడు అది చాలా బిజీగా ఉంటుంది. అది తన పని కోసం తన సొంత స్పెషల్ రూమ్స్ కట్టుకుంటుంది. అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో కొన్ని కొత్త ఫోల్డర్స్ను అదే తయారు చేసుకుంటుందన్నమాట. మన రోబోట్ కట్టుకున్న స్పెషల్ రూమ్స్లో ఏమున్నాయో చూద్దామా? E2E అంటే దాని అడ్వెంచర్ స్టోరీలుండే రూమ్, అంటే టెస్ట్ గేమ్స్ అన్నమాట. ఫిక్స్చర్స్ అంటే దాని ట్రెజర్ బాక్స్. ఇందులో మిషన్స్ కోసం నకిలీ డేటా అంటే బొమ్మ డేటా ఉంటుంది. సపోర్ట్ రూమ్లో దాని స్పెషల్ పవర్స్ అంటే హెల్పర్ టూల్స్ ఉంటాయి. ఫైనల్గా cypress.config.js అనేది దాని రూల్ బుక్. అది ఎలా నడుచుకోవాలో ఇందులోనే రాసి ఉంటుంది. ఇప్పుడు మన రోబోట్ కోసం కొన్ని సూపర్ కూల్ ట్రిక్స్ చూద్దాం. ఎప్పుడూ సైప్రస్ను తన సొంత ప్రాజెక్ట్ ఇంట్లోనే ఉంచండి, అప్పుడు అంతా నీట్గా ఉంటుంది. ఇంకా VS కోడ్లో కమాండ్ విండో ఓపెన్ చేయడానికి కీబోర్డ్లో Ctrl+A అంటే బ్యాక్టిక్ నొక్కండి. సూపర్ స్పీడ్ మోడ్ కావాలంటే npx cypress రన్ వాడండి. అప్పుడు విండో ఓపెన్ అవ్వకుండానే టెస్ట్లు జరిగిపోతాయి. ఇంకా VS కోడ్ స్టోర్లో సైప్రస్ హెల్పర్ కూడా దొరుకుతుంది. అది ఆటో హింట్స్ ఇస్తుంది. చూసారా, ఇది మనకు మంచి అలవాట్లను నేర్పుతుంది.
ఓకే, స్టోరీ టైం. సైబాట్ ఒక లెగో కోట వెబ్సైట్ను ఎలా కాపాడిందో చూద్దామా? ఆ వెబ్సైట్లో ఒక పెద్ద డ్రాబ్రిడ్జ్ అంటే కోట ముందుండే వంతెన ఉంది. ఆ వంతెనను కిందకి దించడానికి ఒక బటన్ ఉంది. సైబాట్ ఆ బటన్ను నొక్కింది. కానీ అయ్యో, అది పనిచేయలేదు. ఎవరైనా ప్లేయర్స్ ఆ గేమ్లో ఇరుక్కుపోకముందే సైబాట్ వెంటనే బిల్డర్కి చెప్పింది. వాళ్ళు దాన్ని ఫిక్స్ చేశారు. అందరూ హ్యాపీ. సైబాట్ ఆ రోజు హీరో. రైట్, నా రోబోట్ మాస్టర్స్ క్విజ్ టైం. రెడీనా? మొదటి ప్రశ్న, మన రోబోట్కి సూపర్ చార్జ్డ్ బ్యాటరీ ప్యాక్ లాంటిది ఏది? ఆలోచించండి. టిక్ టాక్. ది ఆన్సర్ ఇస్ Node.js. కరెక్ట్. వావ్, సూపర్. మరి రెండవ ప్రశ్న, మన రోబోట్ని నిద్రలేపడానికి మనం చెప్పే మ్యాజిక్ వర్డ్స్ ఏంటి? గుర్తుందా? మనం మ్యాజిక్ వాండ్తో ప్రాక్టీస్ చేశాం. ఎస్, ఎన్పిఎక్స్ సైప్రస్ ఓపెన్. అద్భుతం. మీరందరూ అమేజింగ్ రోబోట్ బిల్డర్స్. ఇది మీ మెమరీని బిల్డ్ చేస్తుంది. మన అద్భుతమైన రోబోట్ ఇప్పుడు రెడీ. మనం ఏం చేశామో ఒక్కసారి చూద్దామా? మనం Node.jsతో దానికి పవర్ ఇచ్చాం. తర్వాత ఒక స్పెషల్ ఫోల్డర్లో దానికి ఇల్లు కట్టాం. చివరగా ఒక మ్యాజిక్ కమాండ్తో దాన్ని నిద్రలేపాం. మీరందరూ సూపర్ జాబ్ చేశారు. ఇప్పుడు ఒక సూపర్ కూల్ ఫన్ ఫ్యాక్ట్. సైప్రస్ చేసే కొన్ని పనులు 20 మిల్లీసెకండ్ల కన్నా తక్కువ టైంలో అయిపోతాయి. అంటే మనం ఇలా కన్ను మూసి తెరిచేలోపే అంత ఫాస్ట్. అందుకే మన రోబోట్ అంత స్పీడ్గా వెబ్సైట్లను చెక్ చేయగలదు. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన రోబోట్ ఫ్రెండ్ను తయారు చేశాం. మీరందరూ ఇప్పుడు అఫీషియల్ రోబోట్ బిల్డర్స్. గ్రేట్ జాబ్. మరో కొత్త ఫన్ లెర్నింగ్ అడ్వెంచర్ కోసం QA విజర్డ్స్కి తప్పకుండా మళ్ళీ రండి. అప్పటిదాకా కొత్తవి నేర్చుకుంటూ ఉండండి, ఆడుకుంటూ ఉండండి. బై బాయ్.